జహీరాబాద్లో 13,000 ఎకరాలు 2,500 మంది రైతులకు సంబంధించినటువంటి అంశం. అకస్మాత్తుగా వక్ఫ్ తమ భూములని ప్రకటించింది. ఏదైతే వక్ఫ్ వివాదం జరుగుతున్న సందర్భంలో ఇది పెద్ద చర్చనీయాంశం. అవసరాలకు అనుగుణంగా భూములు నమ్ముతూ తాకట్టు పెడుతూ లోన్లు తీసుకుని హాయిగా జీవిస్తున్న రైతుల జీవితాల్లో ఒక్కసారిగా ఉపద్రవం వచ్చి పడింది. రైతుల ఆధీనంలో ఉన్న భూములని వక్ఫ్ భూములేనంటూ 2018లో పిడుగులాంటి చేదు నిజం బయటపడింది. దీంతో 6 సంవత్సరాలు ఎలాంటి సంక్షేమ పథకాలకు నోచుకోకుండా రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. తమదైన రీతిలో పోరాటాలు చేశారు. న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఎలాంటి ఫలితం దక్కపోవడంతో నిరాశ నిస్పృహతో కాలం వెళ్లదీస్తున్నారు. 2001లో గెజిట్ పబ్లికేషన్ ద్వారా ఈ ప్రాంతంలో సుమారు 13,000 ఎకరాలు వక్ఫ్ మారింది. దీంతో క్రయ విక్రయాలు నిషిద్ధం. ఫౌతీకి నో ఛాన్స్ అనడంతో అనుకోని భూ సమస్యల్లో రైతాంగం కూలిపోయింది. సమస్య పరిష్కరించాల్సిన రెవెన్యూ యంత్రాంగం చేతులెత్తేయడంతో ఏం చేయాలో తెలియక రైతులు లోపల కూలిపోతున్నారు. 2001లో గెజిట్ పబ్లికేషన్తో రైతులకు అన్యాయం జరిగింది. జహీరాబాద్ రెవెన్యూ డివిజన్లో జహీరాబాద్, కోహిర్, జరాసంగం, రాయికోట్, న్యాల్కల్ మండలాల్లో మొత్తం 13,000 ఎకరాలను గెజిట్లో చేర్చారు. అత్యధికంగా కోహిర్ గ్రామంలో 3,366 ఎకరాలు వక్ఫా పేర్కొంటే మండలంలోని పిచర్గఢ్లో 2,182 ఎకరాలు, కవేలీలో 733 ఎకరాలు, కొత్తూరుపీలో 536 ఎకరాలు, మాద్రిలో 400 ఎకరాలు, జహీరాబాద్ మండలంలోని మొన్నాపూర్లో 951 ఎకరాలు, సత్వర్లో 877 ఎకరాలు, రాయకోట్లో 967 ఎకరాలు గెజిట్లో పేర్కొన్నారు. ధరణికి ముందే ఇవన్నీ కూడా ఒకప్పుడు వీళ్ళ అయితే 1995 వక్ఫ్ చట్టం ప్రకారం రైతులు పండించుకునేటటువంటి పంటల్ని వాళ్ళకి రైతుల భూముల్ని రైతులది కాదని చెప్పడం అన్నటువంటిదే ఇప్పుడు వివాదం. ఇట్లాంటి ఎన్నో జరిగినాయి. అందువల్లనే ఇప్పుడు వక్ఫ్ చట్టం అవసరం ఏర్పడింది.